హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యకు క్షమాపణలు చెప్పారు ఇద్దరు న్యాయవాదులు ఒక పిటిషనర్. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జడ్జికి క్షమాపణలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును ఇటీవల కొట్టివేశారు జస్టిస్ మౌసుమి భట్టాచార్య. జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై దురుద్దేశాలను ఆపాదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ పెద్దిరాజు. న్యాయమూర్తిపై ఆరోపణలు అఫిడవిట్లో పొందుపరిచారు ఇద్దరు న్యాయవాదులు. జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై పెద్దిరాజు సహా న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది సుప్రీంకోర్టు. ఆ ముగ్గురిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యకు క్షమాపణలు చెప్పాలని ముగ్గురికి సుప్రీంకోర్టు ఆదేశించింది. చివరికి ఆ ముగ్గురి క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు చెప్పారు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్య. న్యాయమూర్తులు న్యాయాన్ని రక్షించడానికే ఉన్నారని అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? న్యాయమూర్తులను దూషించే ధోరణి ఎక్కువైంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఇటీవల కాలంలో తెరపైకి వస్తున్న అంశము. న్యాయస్థానం పైన, న్యాయ వ్యవస్థ పైన సామాన్య ప్రజలకు కూడా నమ్మకం కలిగే విధంగానే న్యాయమూర్తులు తీర్పులు వెలువరిస్తారు అంటూ హైకోర్టు న్యాయమూర్తి మౌసుమి భట్టాచార్య కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక కేసు సంబంధించి బెంచ్ పైకి వచ్చిందంటే ఇరు పార్టీలకు సంబంధించిన వాదనలు వింటారు. వాదనలు విన్న తర్వాత ఆ వాదనలకు సంబంధించి ఎవిడెన్స్ ఎంత మేరకు ప్రూవ్ చేయగలుగుతారు అనేది ఆ కేసు సంబంధించి ఆ శాన్సిటీని ఎప్పుడు చూపిస్తుంది అంటే ఆధారాలన్నీ కూడా న్యాయమూర్తిని సంతృప్తి పరిస్తే కానీ ఆ కేసు సంబంధించి ఒక తీర్పు వెలువరిస్తారు. సో ఇదే జరిగింది. రేవంత్ రెడ్డి పైన ఒక కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి పైన నమోదైన కేసు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు కూడా న్యాయమూర్తి విన్నారు. వాదనలు విన్న తర్వాత ఆ కేసుకు సంబంధించి అయితే సెక్షన్స్ అందులో ఇంపోజ్ చేశారో ఆ సెక్షన్స్కి అనుగుణంగా ఆధారాలు ఏమి కూడా సమర్పించకపోవడంతో, ఆధారాలు ఎలాంటి ఆధారాలు కూడా ఆ కేసులో లేకపోవడంతో ఆ కేసుని కొట్టివేస్తున్నట్లు ఇప్పటికే న్యాయమూర్తి భట్టాచార్య ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇటు న్యాయవాదులు రితీష్ పాటిల్తో పాటు నితిన్ మహేశ్వరం వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టును ఆశ్రయించాము, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాము, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కేసుని కొట్టివేయొద్దు అంటూ వాదనలు వినిపించారు. కానీ భట్టాచార్య మాత్రము ఎలాంటి ఆధారాలు లేకపోవడము, ఆధారాలు లేకుండా ఆ కేసు సంబంధించి ఆ బేస్ లేదు కాబట్టి ఆ కేసు కొట్టివేస్తున్నట్లు తీర్పునివ్వడంతో ఇటు పిటిషనర్తో పాటు ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత మెయిన్గా సుప్రీంకోర్టు కూడా హైకోర్టుని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు ముందుగా వాదనలు వింటుంది. హైకోర్టులో ఆల్రెడీ ఆ కేసుని కొట్టివేశారు. ఎందుకు కొట్టివేశారు అనే దానిపైన సుప్రీంకోర్టు ప్రశ్నించగా ఇటు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు ఈ కేసుని కొట్టివేసింది అంటూ కూడా ఇటు ఇద్దరు న్యాయవాదులు చెప్పిన క్రమంలో దాంతోపాటు ఇక్కడ న్యాయమూర్తి భట్టాచార్య మౌసుమి భట్టాచార్య ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కొంతమేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరించాడు అనే ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించారు. న్యాయవాదులు వ్యవహరించిన తీరుకి సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు హైకోర్టు న్యాయమూర్తి మౌసుమి భట్టాచార్య క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసిన క్రమంలో ఇటు ఇద్దరు న్యాయవాదులు రితీష్ పాటిల్తో పాటు నితిన్ మహేశ్వరం, ఇటు పిటిషనర్ పెద్దిరాజు ముగ్గురు కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. సో మౌసుమి భట్టాచార్య న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి నేరుగా ఆయన్నే నిన్న హాజరయ్యేసి వీళ్ళ క్షమాపణలకు సంబంధించి దాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా చెప్పారు. మొత్తానికి న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను పరిరక్షించే విధంగా సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన, తీర్పులపైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉండే విధంగానే వ్యవహరిస్తారు. దాంతోపాటు ఓ ఏకపక్షమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా న్యాయమూర్తులు తీసుకోరు. కేసు సంబంధించి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళు నిజంగానే నేరం చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నేరం చేశారు, వాళ్ళకి శిక్ష పడే విధంగానే తీర్పులు ఉంటాయి. కానీ ఒకళ్ళని సేవ్ చేసి ఒకళ్ళని పక్కదోవ పట్టించే విధంగా న్యాయమూర్తులు వ్యవహరించరు అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో న్యాయవాదులు కావచ్చు లేదా కొందరు పిటిషనర్లు ఇదే విధంగా ఏ కేసు సంబంధించి వాళ్ళకి ప్రతికూలంగా తీర్పు వస్తే ఆ న్యాయమూర్తి పైన దూషణలు చేయడము, ఆరోపణలు చేయడము, తీవ్రంగా తప్పుదారి పట్టించారు కేసుని అనే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సిట్యువేషన్ ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం కొంతమేరకు అంటే ఒక న్యాయమూర్తి వన్స్ ఒక తీర్పు ఇచ్చాడు అంటే అన్నిటిని బేస్ చేసుకొని అన్ని యాంగిల్స్లో కూడా ఆ కేసు సంబంధించి పూర్వఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసిన తర్వాతనే న్యాయపరంగా ఒక తీర్పును వెలువరిస్తారు. దాన్ని ఎవరు కూడా తప్పుదోవ పట్టించారని కావచ్చు, లేకపోతే ఇతరేతర ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటూ సుప్రీంకోర్టు దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పునే, హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పునే సమర్థించడంతో పాటు ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి అని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇటు హైకోర్టు న్యాయమూర్తి మౌసుమి భట్టాచార్య
చర్చకి ఇద్దరు న్యాయవాదులతో పాటు పిటిషనర్ క్షమాపణ చెప్పారు. ఆ క్షమాపణని కూడా హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్య అంగీకరిస్తున్నట్లు కూడా ఇప్పటికే కోర్టుకు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి.